రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మొదటి దశ పోలింగ్కి సంబంధించినటువంటి ప్రచారము మరొక 24 గంటల్లో ముగుస్తుంది. ఆ తరువాత 6వ తారీఖున మొదటి విడత పోలింగ్ జరుగుతుంది, 11న రెండవ విడత పోలింగ్ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అసెంబ్లీ ఎన్నిక 243 స్థానాలకి జరుగుతోంది. దీనిలో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ 3 అసెంబ్లీలని ఢంకా బజాయించి బీజేపీ గెలుచుకున్న తరువాత 2024 ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి ఇబ్బందికర పరిస్థితిని బీజేపీ అధిగమించింది. ఆ విజయ పరంపర కొనసాగుతుందా, లేకపోతే విపక్షము ఏదైనా ముందంజ వేయగలిగిందా అన్నది తేల్చేది బీహార్ ఎన్నిక. బీహార్లో ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా జరిగింది. ఓటర్ల జాబితాని శుద్ధీకరించడం జరిగింది. చనిపోయిన వాళ్ళు, ఊరొదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, 2 చోట్ల పేర్లున్న వాళ్ళు, అదేవిధంగా బంగ్లాదేశీ, నేపాలీ, రోహింగ్యా మూలానికి చెందినటువంటి వాళ్ళ పేర్లను తొలగించడం జరిగింది. కాబట్టి ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందన్నది చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నది. దీని తరువాత జరిగేటటువంటి ఎన్నికలు అది బీహార్ బెంగాల్ కావచ్చును, అస్సాం కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చును, ఆ తరువాత జరిగేటటువంటి గుజరాత్, మిగతా రాష్ట్రాలలో జరిగే ఎన్నికలన్నీ కూడాను వాటన్నిటిపైన బీహార్ ఎన్నికల ప్రభావం ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. అందుకని బీహార్ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. అయితే బీహార్లో గతంతో పోలిస్తే పరిస్థితిలో చాలా గుణాత్మకమైనటువంటి క్వాలిటేటివ్ మార్పు వచ్చింది. ప్రారంభ దశలో ఉన్నటువంటి, అంటే ఫిబ్రవరిలో ఉన్న వాతావరణం సెప్టెంబర్లో లేదు, సెప్టెంబర్లో ఉన్న వాతావరణం అక్టోబర్లో లేదు. ఎన్నికల మొదటి దశ, మొదటి విడత ఎన్నికలు జరిగే నాటికి పరిస్థితిలో చాలా గుణాత్మకమైనటువంటి క్వాలిటేటివ్ మార్పు వచ్చేసింది. చాలా సర్వేలు, ముఖ్యంగా సీ ఓటర్ వంటి చాలా ఎప్పటికప్పుడు బీహార్ ఫలితాలని ట్రాక్ చేస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేసేటటువంటి పబ్లిక్ ఒపీనియన్ పోల్ సంస్థలు ఫిబ్రవరిలో తేజస్వి యాదవ్, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీకి ప్రస్తుతం అధినేత, కానీ లాలూ ప్రసాద్ అధినేతగా ఉన్నప్పటికీ కూడా అంత వ్యవహారం అంతా కూడా తేజస్వి నడుపుతున్నారు. అతనికి 40.5% అతను ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు బీహార్లో ఉన్నట్టుగా తేలింది. సెప్టెంబర్కి వచ్చేటప్పటికి అది 35.5%కి పడిపోయింది. మళ్ళీ అక్టోబర్ వచ్చేటప్పటికి 37.1% అయింది. ప్రశాంత్ కిషోర్కి ఫిబ్రవరిలో 14.9% మంది ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య అక్టోబర్కి వచ్చేటప్పటికి 23.6% ఉంది. ఇది అక్టోబర్ నాటి గణాంకం. నితీష్ కుమార్ ప్రస్తుత ముఖ్యమంత్రికి మొదట్లో 18.4 ఉండేది, అది ఫిబ్రవరి నాటి గణాంకము. తర్వాత ప్రస్తుతము 15.8 ఉంది అని చెప్పి అక్టోబర్ నాటి ఫలితాలు చెప్పాయి. అయితే ఈ రకమైనటువంటి ప్రచారం జరిగింది. నితీష్ కుమార్ యుగం అంతరించిపోతోంది, ఆయన పాపులారిటీ పడిపోతోందని రకరకాలుగా చెప్పడం జరిగింది. అయితే బీజేపీ నితీష్ కుమార్ విలువని గుర్తించింది. బీజేపీ నితీష్ కుమార్ మచ్చలేని నాయకుడు, అవినీతి ముద్రలేని నాయకుడు, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడని నాయకుడు, ఓవరాల్గా నితీష్ కుమార్కి ఉన్నటువంటి పాజిటివ్ ఇమేజ్ని ముందుకు తీసుకొని అతని నాయకత్వంలోనే వెళ్ళాలని నిర్ణయించింది. నితీష్కు ఉన్నటువంటి ఈ గుడ్ విల్ని ఉపయోగించాలని బీజేపీ 2 ముఖ్యమైనటువంటి వ్యూహాల్ని అనుసరించింది. మొట్టమొదటి వ్యూహం ఏంటంటే, మోదీ, నితీష్ ఇద్దరు చేతులు కలిపి భాయిలాగా పనిచేస్తున్నారు అన్నటువంటి ఒక ఇమేజ్ని సృష్టించడం. దీనిలో బీజేపీ విజయం సాధించినట్టుగా, బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించినట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ బీజేపీ పేరు రావడం లేదు, ఎన్డీఏ కూటమి పేరు రావడం జరుగుతుంది. నరేంద్ర నితీష్ భాయ్ జంగల్ రాజ్ కభూ నా ఆయి, అంటే ఇంకా రాబోయే రోజులు ఎప్పుడు జంగల్ రాజ్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ల పరిపాలన మళ్ళీ రాదు. నితీష్, మోదీ భాయ్, ఇది నినాదం.
అంటే ఒకటి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారన్నటువంటి ఇమేజ్ సృష్టించటము, రెండవది లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని జంగల్ రాజ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి, లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో సాయంత్రం 6 తర్వాత ప్రజలు రోడ్ల మీద తిరగడానికి భయపడేవాళ్ళు, కిడ్నాపులు జరిగేవి. ఆ కిడ్నాపులు కొన్ని కిడ్నాపుల్ని ఏకంగా మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి కూర్చుని సెటిల్ చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తారు. గతంలో ఉన్నటువంటి ఇది 20 ఏళ్ల క్రితం సంగతి అయినప్పటికీ కూడాను ఇప్పటికీ జంగల్ రాజును ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి బీజేపీ విపక్షాంది జంగల్ రాజని, నితీష్ మోదీ భాయి అని చెప్పడంలో విజయం సాధించింది. రెండవది నితీష్ కుమార్ యొక్క సాఫ్ట్ ఇమేజ్, నితీష్ కుమార్ యొక్క బలము బలహీనత కూడా. అయితే బీజేపీ దీన్ని బలంగా మార్చింది. అటు తేజస్వి యాదవ్, ఇటు రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు కూడా తమను తాము జననాయక్గా ప్రొజెక్ట్ చేసుకున్నారు. జననాయక్. నరేంద్ర మోదీ అక్కడ సభల్లో మాట్లాడుతూ జననాయక్ అంటే ఒక్కరే, అది కర్పూరి ఠాకూర్, బీహార్లోని మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళు ఎవరు జననాయకులు కాదన్నారు. నితీష్ కుమార్ని జనసేవక్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి దేశం యొక్క ప్రథమ సేవక్ అయితే నితీష్ కుమార్ బీహార్లో జనసేవక్ అన్నటువంటి ఇమేజ్. అంటే ఈ మొత్తము ఎన్నికని నితీష్ వర్సెస్ తేజస్వి, జంగల్ రాజ్ వర్సెస్ లా అండ్ ఆర్డర్ బాగున్నటువంటి పరిస్థితి, ఇలా మార్చటంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా వెలువడుతున్నటువంటి పబ్లిక్ ట్రాకర్స్ కానీ, ఒపీనియన్ ట్రాకర్స్ కానీ చెప్తున్నది ఏంటంటే తేజస్వి యాదవ్కి 41% మద్దతు ఉంది, ముఖ్యమంత్రి అతను కావాలని కోరుకుంటున్నారు. 46.2% నితీష్ వైపు వచ్చారు. అంటే ఈ మార్పు జరిగింది. ఎక్కడ 15.8% అక్టోబర్లో, నవంబర్కు వచ్చేటప్పటికి అది 46.2%కి మారడం ఏమిటి? దీని వెనుక మోదీ నితీష్లు కలిసి ఉన్నారు, నితీష్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఉంటుంది, నితీష్ కుమార్ రిటైర్ కావడం లేదన్నటువంటి స్పష్టమైన సంకేతం. ఇది మొట్టమొదటి విషయం. ఈ ఎన్నికని బైపోలార్ ఎన్నిక, అంటే రెండు ధృవాల మధ్య జరిగే ఎన్నికగా మార్చటంలో ఎన్డీఏ విజయం సాధించినట్టుగా కనిపిస్తోందని బీహార్లో పర్యటించిన వాళ్ళు, బీహార్లో రాజకీయాలను అధ్యయనం చేసేవాళ్ళు చెబుతున్నటువంటిది. సో సీ వాటర్ చెప్తున్న దాని ప్రకారము మహాగఠబంధన్ అంటే తేజస్వి యాదవ్, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా అన్నీ కూడా కలిసి, ముఖేష్ సైని ఆయన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అని ఆయనకు ఒక పార్టీ ఉంది, ఇవన్నీ కలిపి 42% ఓట్లు పొందే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తోంది. అదే ఎన్డీఏ అంటే నితీష్ కుమార్కి చెందినటువంటి జేడీయూ, ఆ తర్వాత బీజేపీ, దాంతోపాటు హామ్ హిందుస్థానీ అవామీ మోర్చా జీతన్ రామ్ మాజీకి చెందినటువంటి పార్టీ, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడైనటువంటి చిరాగ్ పాస్వాన్, వీళ్ళందరూ కలిసి ఏదైతే గ్రూప్ ఫార్మ్ అయిందో అది 45 నుంచి 46% ఓట్లు తెచ్చుకోవచ్చు. అంటే దాదాపు 4 నుంచి 5% ఎక్కువ ఓట్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఈ సర్వేలు చెబుతున్నాయి. దాని అర్థం ఏంటంటే ఇదే ఓట్లుగా కనుక మారినట్లయితే ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం గేమ్లో ప్రశాంత్ కిషోర్ దాదాపుగా అవుట్ అయినట్టుగా కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు చాలా ఉధృతంగా సాగినటువంటి ప్రశాంత్ కిషోర్ ప్రచారము కొద్దిగా ఢీలాయించినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే మొట్టమొదటి తప్పు ఆయన రాఘోపూర్ నుంచి నేను పోటీ చేస్తాను తేజస్వి యాదవ్ మీద అని చెప్పారు. ఆయన పోటీ నుంచి పారిపోయారు. నేను పోటీ చేయటం లేదు, పార్టీ నన్ను పోటీ చేయొద్దు అని చెప్పింది అని అంటున్నారు. ఆయన గాక మిగతా పార్టీ ఎవరున్నారు? కాబట్టి ఆయన పోటీ నుంచి పారిపోయారన్నది బీహారీ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, మా ఎమ్మెల్యేలు గెలిచినా కూడాను వాళ్ళకి డబ్బు, పదవి, ఈ ఆకర్షణ చూపించి ఏ పార్టీ అయినా కూడా కొనుగోలు చేసే ప్రమాదం ఉంది అని చెప్పి ఆయనే ప్రసంగిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఎక్కడో ఒకక్కడ ఆయనకి ప్రజలకి వెళ్ళేటటువంటి సంకేతం ఏంటంటే జనసురాజ్ పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బదులు దెబ్బతింది. కొన్ని చోట్ల అది ఎన్డీఏ ఓట్లు కొంత తగ్గించే ప్రయత్నం చేస్తుంది, కొంత శాతం ఎన్డీఏ నుంచే ఓట్లను తీసుకోవచ్చును. కానీ అదే సమయంలో సీమాంచల్ ప్రాంతం, ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో
ప్రశాంత్ కిషోర్కి చెందిన జనసురాజ్కి కూడా కొంత మద్దతు కనిపిస్తోంది. ఏఐఎంఐఎం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి కొంత మద్దతు ఉంది. ఆర్జేడీకి ఉంది. ముస్లిం ఓట్లు 3గా చీలినట్లయితే బీజేపీ జేడీయూ కూటమికి లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా చూస్తే బీజేపీ దీన్ని బైపోలార్ ఎలక్షన్స్గా మార్చగలిగింది. నితీష్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తున్నట్టుగా నితీష్ కుమార్ యొక్క సాఫ్ట్ ఇమేజ్ని ఉపయోగించుకోవడంలో విజయం సాధించింది. నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుని ఉన్నారు అన్నటువంటి ఇమేజ్ని సృష్టించగలిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ని తేజస్వి యాదవ్ కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ కూడా జంగల్ రాజ్కు ప్రతీకగా చెప్పటంలో బీజేపీ విజయం సాధించింది. కాబట్టి ఒక్కసారిగా సమీకరణలు మారి ఎన్డీఏ కూటమికి కొంత పైచేయి ఉన్నట్టుగా ఇప్పుడు బీహార్కి వెళ్ళొస్తున్నటువంటి అందరూ చెబుతున్నటువంటి మాట. తమాషాగా మకామా అనే అసెంబ్లీ నియోజకవర్గంలో 3 మాజీ రౌడీ షీటర్లు, పెద్ద ఉత్తరాదిలో వాళ్ళని మహాబలి అంటారు, లేకపోతే బాహుబలి అంటారు. వీళ్ళ మధ్య పోటీ జరుగుతుంది. అందులో జేడీయూ తరఫున అనంత్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ తరఫున మరొక రౌడీ షీటర్ అయినటువంటి సూరజ్ భాన్ భార్య పోటీ చేస్తున్నారు. 3వది జన్సురాజ్ పార్టీ తరఫున ధానుక్ అనేటటువంటి కమ్యూనిటీకి చెందినటువంటి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కానీ అతనికి మద్దతు ఇస్తున్నది దులార్ చంద్ యాదవ్ అనేటటువంటి మాజీ ఆర్జేడీ నేత. సో ఈ 3 కూడాను రౌడీ షీటర్లు కావడం, ఈ 3కి కూడా నేర చరిత్ర ఉండడం జరిగింది. దీనిలో దులార్ చంద్ యాదవ్ అనంత్ సింగ్ భార్య పైన అవాకులు చవాకులు పేలారు. దాంతో అనంత్ సింగ్ ఆయనని బహిరంగంగా హత్య చేశారు. హత్య చేసిన తరువాత నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ అనంత్ సింగ్ని అరెస్ట్ చేయించడం ద్వారా జంగల్ రాజ్ని సహించేది లేదన్నటువంటి సంకేతం పంపారు. ఇది డ్రామాయా, నితీష్ కుమార్ బీజేపీలో ఆడుతున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ, లేకపోతే నిజంగానే నిజాయితీగా వాళ్ళు లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా బహిరంగంగా హత్య చేసినటువంటి అనంత్ సింగ్ని అరెస్ట్ చేయించారా? ఇది ఏది ఏమైనప్పటికీ కూడాను తన పార్టీకి చెందినటువంటి రౌడీ షీటర్ అయినప్పటికీ సహించేది లేదు అని అనంత్ సింగ్ని జైలుకి పంపించాడు నితీష్ కుమార్. ఎన్డీఏ కూటమి అన్నటువంటి ఇమేజ్ వచ్చేటటువంటి కొంత లాభం కూడా జరిగేటటువంటి అవకాశము ఎన్డీఏకి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇష్యూని ఉపయోగించుకోవడానికి ఆర్జేడీకి కానీ కాంగ్రెస్కి కానీ దీన్ని ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా చేయటంలో ఎన్డీఏ విజయం సాధించింది. మొత్తం మీద బీహార్లో ఎన్డీఏ కూటమికి కొంత సానుకూలత పెరుగుతోంది. 4 to 5% ఓట్ల ఆధిక్యత ఉంది. ఇవి ఎన్ని సీట్లుగా మారతాయి, ఎన్ని ఓట్లు ఏ పార్టీకి పడతాయన్నది ఆ రోజు జరిగేటటువంటి పోలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. పోలింగ్లో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో వస్తే అది బీజేపీకి అనుకూలమవుతుంది, బీజేపీ ఎన్డీఏ కూటమికి అనుకూలమవుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ చాలా మహిళలకు ఉపయోగపడే అనేక పథకాలని ప్రవేశపెట్టారు, సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీకి యూత్లో చాలా అప్పీల్ ఉంది. కాబట్టి ఇది యూత్ మహిళ ఎక్కువగా ఓట్లు వేస్తే లాభం జరిగే అవకాశం ఉంది. ఓటింగ్ శాతము తక్కువైతే మాత్రము, ముఖ్యంగా మహిళలు, యూత్ ఓటు కనుక తక్కువ పడినట్టయితే అది కొంత బీజేపీకి ప్రమాదం కావచ్చును. రెండవది, ఓవరాల్గా పోలింగ్ శాతం తక్కువైనట్టయితే ఏ పార్టీకి అయితే ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఉందో, ఆర్జేడీకి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది, గ్రామాల్లో పట్టుంది. అదేవిధంగా బీజేపీకి పట్టణాలు, మిగతా ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో పట్టుంది. కాబట్టి వీటికి ఎక్కువ బెనిఫిట్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ బీహార్లో ప్రస్తుతానికి ఎన్డీఏకి కొద్ది ఆధిక్యత, ఒక 4 to 5% పర్సంటేజ్ పాయింట్స్ ఆధిక్యత ఉంది. ఇది ఓట్లుగా మారి ఆ ఓట్లు సీట్లుగా మారినట్లయితే మళ్ళీ ఎన్డీఏ విజయం సాధించటం తథ్యంలా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.